రెడీ. సకల జీవులు కలుగాక దీర్ఘ సంబంధం కలిగి అమ్మా గతం గత అన్ని జరిగిపోయాయి. సుభిక్షంగా 12 సంవత్సరాలు అరణ్యవాస ప్రకృతి గమనించారు భర్తలు. ఒక 7 అజ్ఞాతవాసం కూడా దివ్యంగా గడిపేశారు. ఇక రాబో రోజులు మీకు దివ్యమైన రోజు తల్లి. మీ భర్తలందరూ కలిసి ఒక్కసారి హస్తినాపురం తిరిగి ఆ దుర్యోధను చెంత చేరి 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఒక 7 అజ్ఞాతవాసం వారి కఠిన ప్రకారం నెరవేర్చడం. ఇక మాకు రావాల్సిన అర్థరాజ్యం ఒక్కసారి అడిగిరమ్మని మన దూతగా పంపుతున్నా తల్లి. అలా వెళ్ళి ఇలా వచ్చా ఏం జరిగింది? వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా తల్లి. ఏం చేసావమ్మా? ఎందుకంటే వారు అన్నదమ్ములు ఇరువురు కలిసి ఐకమత్యంగా ఉండాలని ఆశించే అంత జరుగుతుంది. ఒకవేళ వారికి సంబంధం లేకుండా యుద్ధమే సంభవించాలంటే అదే విధంగా జరుగుతుంది. వాళ్ళు కలిసిపోయేటప్పుడు నీకు ఎందుకు తల్లి బాధ? తలుచుకుంటే అన్ని జరిగిపోతారు.
అక్కడికి వెళ్ళి ఆ నూతన గృహంలో దూరవాడి నా భర్త గారిని శరదాల బదులు చేసి నేను దాసిని నన్ను నా భర్త గారు బలంగా ఓడారని పద్యంలో నా కట్టు పుట్టము ఇప్పించారు. అంతేకాక మరలా దూరవాడి 12 అరణ్యవాసము ఒకేడు అజ్ఞాతవాసమని కనబరుచుకుని అట్టి కట్టడి ప్రకారం అరణ్యవాసంలో పంపారు. కాలం నడకలతో వెళ్ళామే. ఇవన్నీ నీవు మళ్ళా రాముడి
భార్య లక్ష్మీదేవి ప్రసన్న సీతాదేవి ఆ దుర్మార్గమైనటువంటి రావణుడు చిక్కి లంక లోపల 11 నెలలు కష్టాలు రాలేదు. అంతకన్నా నుంచారు ఓపిక ఉండే వారికి ఎప్పుడు అన్ని సుఖాలు జరుగుతాయి, జయాలు జరుగుతాయి, అపజయాలు జరుగుతాయి. ఏమైంది కష్టం? కష్టాన్ని అనుభవించావు. వచ్చే రోజు నీకు మంచి రోజులే వస్తాయి తల్లి. అన్నయ్య
అన్నయ్యా మీ భర్త గారు ఒక్కసారి హస్తినాపురం బ్రహ్మాండం చెప్పారు. వెళ్ళి వచ్చినా దోషం, ఎందుకంటే లోపల కాపులే పిలుస్తారు. వాళ్ళు వచ్చి అడిగితే మేము రాజ్యం ఇవ్వలేదంటేనా అని కూడా అనవచ్చు. కాబట్టి లోపవాదాన్ని గమనించి ఒక్కసారి ఆ హస్తినాపురానికి వెళ్ళి అతను అడుగుతారు. అడిగిన దుర్యోధనుడు అభిమానవంతుడు కాబట్టి అతను ఈ మాట ఒప్పుకోడు. కానీ ఏ విధంగా సరే నీకు నీ కోరిక తీరినట్టుగా తప్పకుండా నేను నెరవేర్చుకున్నాను. అన్నా అన్నయ్యా అన్నా నీ కోరిక నెరవేర్చు.